హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మరి డాక్టర్ గారితో మాట్లాడి పైల్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అసలు ఇది మలబద్ధకానికి ఎలా ఇంటర్లింక్ ఉంది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ పైల్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? చూడండి, ఇది సాధారణంగా ప్రజల్లో వాడే భాష పైల్స్ అని. అంటే విరేచనమయ్యే చోట ఏదైనా నేరేడు పండులాగా వేలాడుతున్నట్టు కానీ ఉన్నట్లయితే దాన్ని పైల్స్ అని అనొచ్చండి. అంటే దానివల్ల వాళ్ళకి నొప్పి, మంట, రక్తం పడడం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది ఇంకోటి ఏంటంటే వాళ్ళు చూసుకోలేరు కాబట్టి, ఆ సమస్య ఏంటో చూసుకోలేరు కాబట్టి అక్కడున్న లక్షణాలను మాత్రమే చెప్పగలరు. కాబట్టి ఇది తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో నిర్ణయించాల్సిన, వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు అనేది నిర్ణయించాల్సిన విషయం. అయితే లక్షణాలు ఎలా ఉంటాయి? ఇక్కడైతే ఇవి మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పైల్స్ అనేసరికి వాళ్ళు విరేచనానికి వెళ్ళి కడుక్కునేటప్పుడు ఏదైనా వేలాడుతున్నట్టు పెద్దదిగా వస్తున్నట్లయితే నేరేడు పండులాగా ఉండి అది ముట్టుకుంటే నొప్పి ఉండాలి. నొప్పి లేకుండా ఉండేది మళ్ళీ అది వేరు. అదేంటంటే ఫిషర్స్ అని, యానల్ ఫిషర్స్ ఉన్నప్పుడు ఒక పైలోనిడల్ సైనస్ అని ఒకటి చిన్నపాటి ట్యాక్స్ డెవలప్ అవుతాయి. అవి మనకు మొటిమలు, పులిపిర్లు ఇలాంటివి ఎలా వస్తాయో ఆ పులిపిర్లాగా ఇట్లా ముట్టుకుంటే నొప్పి ఏమి ఉండదు, కానీ అక్కడ ఏదో తగులుతున్నట్టు అనిపిస్తుంటుంది. అది ఫిషర్స్ వల్ల వచ్చేది. ఆ ఫిషర్ అనేది ఇంకో సబ్జెక్ట్. అంటే ఇక్కడ పైల్స్కు ఫిషర్స్కు డిఫరెన్స్ తెలిస్తే బాగుంటుందండి. ఈ పైల్స్ అనేవి వేలాడుతున్నట్టు లేదా లోపల ముఖ్యంగా ఆ యొక్క లార్జ్ ఇంటెస్టైన్లో, ఆ రెక్టంలో గడ్డలు లాంటివి డెవలప్ అయిపోయి ఉంటే అది పైల్స్ అవుతాయి. కొంతమందికి విరేచనంకి వెళ్ళిన తర్వాత మంట ఉంటుంది. ఆ మంట నొప్పిలాగా మోషన్కి అంటుకొని రక్తం కనబడుతుంది. అది ఫిషర్స్ అవుతుంది. విరేచనానికి వెళ్తుంటే ముందుగా కానీ లేదా విరేచనంకి అయిన తర్వాత కానీ ఇలా జాలువారినట్టు రక్తం కొంత ఏదో ఒక 2 చెంచాలో 3 చెంచాలో 4 చెంచాలో ఓ గరిటంతా ఇలా పడిపోతుంది అని అంటే అది రక్తాశస్సు లేదంటే బ్లీడింగ్ పైల్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనం ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు ఎలా ఫోర్స్ గా ఇంజెక్షన్ నుంచి నీడిల్ నుంచి ఎలా వస్తుంది మనకి, సో దాన్ని మనం పైల్స్ అనుకోవచ్చా, ఫిషర్స్ అనుకోవచ్చా? అది పైల్స్ అంటే బ్లీడింగ్ పైల్స్. సో ఫస్ట్ స్టేజ్ అనమాట. దీన్ని ఫస్ట్ గ్రేడ్ అంటారు. ఫస్ట్ గ్రేడ్లో బ్లీడింగ్ పైల్స్. ఆ తర్వాత వాళ్ళకేం నొప్పి లేదు, నాకు ఇబ్బంది ఏం లేదండి, కానీ రక్తం మాత్రమే పడుతుంది అని అన్నారంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్నారని అర్థం. మళ్ళీ వేరే ప్రాబ్లంలో కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అల్సరేటివ్ కొలైటిస్ అని అలాంటి వాటిలో కూడా బ్లీడింగ్ అయ్యే సమస్యలు ఉంటాయి. అది డైజెస్టివ్ రిలేటెడ్ డిజార్డర్స్. మళ్ళీ అది వేరుగా వాళ్ళు యాక్చువల్గా అది ముందే ఆ పేషెంట్కి ఆ విషయం అన్ని తెలిసే ఉంటుంది. సడన్గా ఉన్నట్టుండి మనకి ఎప్పుడో రోజున ఏదో ఆహారంలో తేడా వచ్చి రక్తం పడ్డదంటే అది బ్లీడింగ్ పైల్స్ అయి ఉంటుంది. అది రెండవ స్టేజ్కి వెళ్తే అక్కడ గడ్డలు లాంటివి డెవలప్ అవుతూ వస్తాయి. మూడవ స్టేజ్కి వెళ్తే ఇంకా బయటికి వేలాడుతున్నట్టు వచ్చేస్తుంది. ఇక 4వ స్టేజ్లో మొత్తం విరేచన వ్యవస్థ దగ్గర మొత్తం అంతా ఇంత పెద్దగా తయారైపోయింటాయి. సో ఇదన్నీ పైల్స్ కిందకి వస్తాయండి. దీన్ని హెమరాయిడ్స్ అని మామూలుగా మోడర్న్ వర్షన్ అంటారు. ఆయుర్వేదంలో అర్షస్సు అంటారు. అంటే ఏదైనా గడ్డలాగా డెవలప్ అయ్యి, అంటే నేరేడు పండులాగా డెవలప్ అయింది దాన్ని అర్షస్సు అని అంటారండి. మరి ఇది వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఒకటేంటంటే ముందు వీళ్ళు ఎందువల్ల వచ్చింది అనేది గుర్తించాలండి. చాలామంది మందు వేసుకోవాలనుకుంటారు, లేకపోతే ఒక చిన్న ప్రమాదం ఉంది. ఇక ఎక్కడ చూసినా మేము పైల్స్కి ట్రీట్ చేస్తాము చెప్పని ఎక్కడో బోర్డ్స్ పెట్టి ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే నీకు పెరిగింది, నీకు థ్రెడ్ వేసి కట్టి మేము తీసేస్తాము అని చెప్తుంటారు. ఇది చాలా మందికి అవసరం ఉండదు. థ్రెడ్ వేయాల్సిన అవసరం 100 మందిలో 10 మందికే రావచ్చు. మోస్ట్లీ మెడిసిన్స్ తో ట్రీట్ చేయొచ్చు అంటారా? మెడిసిన్స్ తోనే తగ్గిపోతుంది ఒకటి. ఇక్కడ రెండవది ఏంటంటే ఆహారంలో ఫ్రీక్వెంట్గా 2-3 రోజుల పాటు చికెన్ తిన్నాడు అనుకోండి, డెఫినెట్గా అతనికి బ్లడ్ పడే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఎగ్స్ బాగా ఎక్కువ తింటున్నాను అనుకోండి, లేదంటే నాన్ వెజ్ ఎక్కువ తింటున్నాను అనుకోండి, లేదంటే పికెల్స్ తింటున్నారు అనుకోండి, లేదంటే సమ్మర్లో నాన్ వెజ్, పికెల్స్ ప్లస్ ఎండాకాలం ఈ 3 కలిపి ఉన్నాయనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ బ్లీడింగ్ అయ్యే అవకాశం. వెంటనే భయపడతారు. ముందు రక్తం పడిందంటే చాలామంది భయపడతారు. భయపడగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రకరకాలుగా చెప్పొచ్చు. కానీ దీనిని ఏం చేయాలంటే ముందు దీనికి కారణమయ్యే ఆహార పదార్థాలను ఆపాలి. అంటే ముందు చికెన్ తినడము, పికెల్స్ తినడము ఆపేసేయాలి. రెండవది కారం ఎక్కువ తినడం కూడా ఆపాలి. కారం ఎక్కువ తింటున్నా కూడా వాళ్ళకు ప్రాబ్లం అవుతుంటుంది. ముందు సాఫ్ట్ ఫుడ్లోకి రాగానే వాళ్ళకి చాలా వరకు తగ్గుతుందండి. అంటే ఇది మలబద్ధకానికి ఎలా ఇంటర్లింక్ సార్? అవును, విరేచనం సరిగ్గా కాలేక వీళ్ళు ముక్కడం వల్ల కూడా ఒకటి డెవలప్ అవుతుంది. ఇక మలం అలా పేరుకుంటూ పోయి అది కుళ్ళిపోయి చెడిపోయి అక్కడ ఉన్న ఆ చుట్టూ భాగాల్లో వాటిలోని గ్యాసెస్ అన్నీ కూడా వాటిలో ఉన్న కెమికల్ అదంటే, ఎందుకంటే మనకు మలం అనేది కుళ్ళిపోతున్నట్లయితే
దాంతో చాలా గ్యాసెస్ కానీ కెమికల్స్ కానీ ఇలాంటివి తయారవుతుంటాయి. అది వెళ్ళి ఆ యొక్క సరౌండింగ్ భాగంలో ఆ రక్తంలో చెడిపోయేటట్టు చేస్తుంది కాబట్టి అప్పుడు కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి మలబద్ధకం ఉండే వాళ్ళకు చాలా వరకు పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆహారపు అలవాట్లు చాలా మార్చుకోవాలి, అదే ఫస్ట్ కదా సార్. మంచి సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం, మంచి ఫైబర్ ఫుడ్ అని చెప్తున్నారు. ఇంకా మంచి ఆహారం పైల్స్ ఉన్న వాళ్ళు తగ్గించుకోవాలంటే ఎక్కువగా ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సిన ఆహారం ఏంటంటారు? చూడండి, ఎప్పుడు మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే పీచు ఉండే పదార్థాలు ఎక్కువగా తింటున్నామా లేదా, ఆకుకూరలు బాగా తీసుకోవాలండి, కూరగాయలు బాగా తీసుకోవాలి. ఎవరికి ఎప్పుడు రాదు కూడా ఇవి తీసుకుంటుండే వాళ్ళకి. ఇక ఈ నాన్ వెజ్ అలవాటు ఉంటే ఒక్క పూట తినండి చాలు. అలాగని తెగ దొరికింది కదా అని చెప్పందులో పూటకు అదే మింగేయకండి. ఇక రెండవ పూట ఫ్రూట్స్ ఎక్కువ తినండి, లేదంటే కూరగాయలు ఎక్కువ తినండి, లేదంటే ఆకుకూరలు తినండి, పీచు పదార్థాలు తినండి. మీరు ఎండలో ప్రయాణాలు చేయాల్సి వస్తే వాటర్ సరిపడినంత తాగండి. అక్కడ ఈ ఎండలో ప్రయాణం కానీ లేదంటే అక్కడ వర్క్ చేయాల్సిన అవసరము ఇలాంటివి ఏదైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా బూడిద గుమ్మడి జ్యూస్ లాంటివి తాగడం, లేదంటే కందగడ్డ మనకు చాలా బాగా ఉంటుంది, చామగడ్డలు చాలా మంచిది. ఇలాంటివి సమయంలో ఈ పైల్స్ ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళకి వాటిని అంటే గమ్మీగా ఉండే లాంటి వాటిని లేదంటే ఈ యొక్క మృదువుగా ఉండే పదార్థాలు ఏవైనా కూడా బాగానే ఉంటాయండి. అసలు ఈ సమస్య ప్రారంభం అయితేనే ఇవి తీసుకోవాల్సింది, లేకపోతే సాధారణంగా ఎవరికి నార్మల్ ఫుడ్తో ఏ ప్రాబ్లము రాదు. కాబట్టి ఇలా ఉండేవాళ్ళు. ఇక చికిత్స విషయంలోకి వచ్చేసరికి తప్పనిసరిగా ఇవన్నీ ఆపేసి సాఫ్ట్ ఫుడ్ తీసుకొని కొన్ని రకాల ఔషధాలని తీసుకోవడం ద్వారా చాలా వరకు తగ్గించుకోవచ్చండి. ఈ ఔషధాల్లో మనకు బాగా తగ్గించగలిగేవి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన ప్రకారం అయితే కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు అని ఇవి ఉంటాయి. దీన్ని త్రిఫలా చూర్ణం అంటారు. ఇది కొంత బేసిక్లో పనిచేస్తుంది. రెండవది తిప్పతీగ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మనం వెళ్ళగలిగితే రేల ఆకు అంటారు, రేల ఆకుని చిగుర్లను తీసుకొచ్చి మనము ఆహారం ద్వారా తీసుకోగలిగితే అది కూడా పనిచేస్తుంది. రేల పువ్వులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇలాంటివి చాలా ఉన్నాయండి. అసలు మనకు చెప్పాలంటే అన్ని రకాల ఆకుకూరలు కూడా పైల్స్ని తగ్గించగలిగేవే. ఈ విషయం చెప్తే నేను చాలా ఆకుకూరలు తినేసి ఉండిపోదామని అనుకుంటారు. కానీ అలా కాకుండా తీవ్రతను బట్టి అది ఫస్ట్ స్టేజ్లో ఉందా, సెకండ్ స్టేజ్లో ఉందా, థర్డ్ స్టేజ్లో ఉందా, ఫోర్త్ స్టేజ్లో ఉందని. ఇక బ్లీడింగ్ అవుతున్నట్లయితే మనకు అడ్డసరం ఆకని దొరుకుతుందండి. అది చాలా చోట్ల వాళ్ళ ఇంటి పెరట్లో పెంచుకుంటారు. కానీ ఆ విధానం ఇప్పుడు మారిపోయి అంత కాంక్రీట్ జంగిల్. ఇప్పుడు ఏంటంటే అన్ని ఫ్యాషన్ ప్లాంట్స్ పెంచుకుంటున్నారు కానీ ఉపయోగపడే ప్లాంట్స్ని పెంచుకోవట్లేదు. ఆ ఆకు రసం తీసి తాగినా, పౌడర్ చేసి తీసుకున్నా వెంటనే బ్లీడింగ్ కంట్రోల్ చేస్తుందండి. లేదా తిప్పతీగ రసాన్ని గుడుచి అంటే దాన్ని గుడుచి అంటారు, ఆ తర్వాత బూడిద గుమ్మడి జ్యూస్లో కలిపి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక గ్లాస్ చొప్పున తాగుతూ కేవలం మజ్జిగ అన్నం లాంటివి తీసుకున్నా కూడా తగ్గిపోతుందండి. వెరీ నైస్ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా.